మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నీ ప్రాణం బదులుగా ప్రతిగా జనములను అప్పగించున్నానని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించడం అన్ని షాడస్పడినాను చూడట దేవుడు. మరి మనం దేవరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాస్తున్నాం. దేవుని కృప వలన విధంగా చేస్తున్నాం కాబట్టి ధర్మం చేస్తాం, ధ్యానిస్తున్నాం కాబట్టి మనం దేవుడు ఏమంటున్నారు, మనల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. మనం ఆయన దృష్టికి ప్రియుడైన అంటున్నారు, గరుడమైతే అంటున్నారు. అందుకని దేవుడు ఇది ఇక్కడ ఏమంటున్నారంటే, యాకోబు నేను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడికి ఎలా సెలవిచ్చినాడు, నేను విమోచించాను, భయపడకు పేరు పెట్టి నేను పిలిచినాను నా సొత్తు అంటున్నారండి. అవునండి, దేవుడు మరి నన్ను అయితే మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40వ రోజున ఖచ్చితంగా ఇంద్ర 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 అని పేరు పెట్టి నన్ను పిలిచి మరి నీకు తోడైన భయపడకని ఆకాశాలు పెద్ద పెద్ద అక్షరాలు ఆచరించారండి. పెద్ద హస్తం అనమాట, పెద్ద అక్షరాలు మరి ఆకాశంలో రాష్ట్రం చూపించారనమాట. తర్వాత 100వ రోజున మరి భయపడకు నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు భయపడితే ఎందుకు నేను విమోచించుకున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పేసి కూడా మరి అవన్నీ కూడా సొరందారని మాడారండి. ఈ రెండు కూడా ఇంకా మంచి సొరందారు అనేక విషయాలు మాడారనమాట. కొద్దింత వేస్తారు అని కోసారు కొద్ది అని చెప్పేసి అవసరమని పిలిచారండి నన్ను. మరి ఇంకా మత్తయి 10 3 సార్లు మాడారనమాట. తర్వాత యెషయారు అని 3 సార్లు మాడారనమాట సొరందార. ఈ విధంగా మరి ముద్దు వచ్చి నేను తలవంటకు నెరవేర్కు ఎత్తుకోండి, నేనే చేసింది నేను సంకట్టుకొని నేను ఎత్తుకుని రక్షణ నేను మాడారు. మరి ఇంకా డోంట్ ఫియర్ ఆమె ఎవరి గాడ్ స్ట్రెంత్ అని అని చెప్పేసి కూడా ఇంగ్లీష్లో కూడా దేవుడు మాడారండి. ఈ విధంగా అనేసారి సరందరూ దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు మరి నేను నీకు దేవుడు అన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించేవాడిని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రైమ్గా ఇచ్చాను, నీకు వదిలి క్వశ్చన్ సేవ ఇచ్చాను అంటున్నారు అనమాట. భయపడొద్దని నేను తోడైన అన్నారు, తోడు నీ సంతానం తెప్పిస్తాను అన్నారు, ప్రమాణం నేను సమకూర్చి తప్పిస్తాను అన్నారు, అప్పగింపని ఉత్తర దిక్కునే ఆజ్ఞాపిస్తాను అంటున్నారు, పైపట్టు దక్షిణ దిక్కునే ఆజ్ఞ ఇస్తానంటున్నారు, దూరం నుండి నేను కుమారులను బుద్ధివంతులను కుమార్తెలను తెప్పించను అంటున్నారు. నా మహిమతో నేను సృజించిన వారికి మరి నానామని పెట్టబడిన వారందరినీ తెప్పిస్తాము అంటున్నారు. నేనే వారిని కలుగజేసిన వారిని, పుట్టించిన వారిని, కన్ను నుండి బంధులైన వారిని, చెవుల నుండి బంధులైన వారిని తీసుకుని రండి అన్నారు. సర్వజనులారా గుంపు కూడా రండి అన్నారు, జనములు కూర్చోబడని అన్నారు. ఇంకా మీరు తెలుసుకుని నేను నమ్మి మరి నేను ఆయన నేను గ్రహించినట్లు మీరు నన్ను నేర్పరచుకుని నా సేవకుడు నాకు సాక్షులు అన్నారు. నాకు ముందుగా ఏ దేవుడు లేరు అంటున్నారు, నేను తప్ప వేరొక రక్షకుడు లేరు అన్నారు, నేనే యెహోవాను అంటున్నారు. ఇంకా ప్రవచించేవాడిని నేనే, నేను రక్షించేవాడిని నేనే, దాన్ని గ్రహం చేసేది వాడిని కూడా నేనే అంటున్నారు అన్నమాట. నా చేతిలో నుండి విడిపింపగలరు ఎవరు కూడా లేరు అన్నారన్నమాట. నేను కార్యం చేయక తిప్పి ఎవరు లేరని చెప్పేసి అన్నారు. మన బట్టి సంగతులను జ్ఞాపం చేసుకోవద్దు అన్నారు. పూర్వకాలపు సంగతులను తలంచుకొని కూడా అంటున్నారు. ఇదిగో నేను ఒక నూతనంగా చేయించున్నాను అంటున్నారు, ఇప్పుడే అది మూల్చును అన్నారు. మీరు దాన్ని ఆలోచింపరు అన్నారు. నేను అరణ్యంలో త్రోవకలు చేయించున్నాను, ఎడారులు నదులు పాలు చేస్తున్నాను అన్నారు. నేను పెంచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను అంటున్నారు, ఎడారుల నదులు కూడా చేయించున్నాను అంటున్నారు అనమాట. నేనే నా చిత్తానుసారం ఎత్తుకుల మీద ఎత్తుడు చేస్తున్నాను అన్నారు. నేను ఈ పాపం జ్ఞాపం చేసుకోను అని అంటున్నారు అన్నమాట. భయపడద్దు అన్నారు. భూమి యొక్క నీ మూలంగా సంతాన మూలంగా ఆశీర్దిస్తాను అంటున్నారు. ఇంకా జన్మలు సరే మీరు అనుభవిస్తారు అన్నారు. భూమి యొక్క మీద సమస్త జన్మల కంటే నేను ఇచ్చేస్తాను అన్నారు. ఈ ప్రార్థనని ఏవో సఫలపరుస్తాను అన్నారు. ఇదేనో మరి అగ్నిమందరి చేతులు కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. మోహనత్ర సరస్వమందర గణమైన నామనికాయలు తీస్తున్నదండి. ప్రపంచం తగ్గబడిన పేరు పెరిగి ఏం చేసుకోండి, బయటకు అవసరం నాకు కోరికలు తెచ్చండి ఆయన. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానానికి కోట్ల ఆయన చంద్రపేటల మీద జరిగి దేశాలతో ఉన్నాయన, వనస్తులు బలపరిచిన కాలంలో కాడమేట కూర్చోకుండా ఆయన, నిర్దేవులకు దిగ తెచ్చండి, ఆధిపత్యం ఆర్థిక సాయం తెచ్చండి, అనుమతి దాచిపోచండి ఆయన, వేదం దక్కున వచ్చిన ఆయన, కొగిన వాళ్ళు ఎత్తున్నాయన, అక్షరాలకి లక్ష్మణ తెచ్చిన ఆయన, మీ తరపు నేర్పించండి, మీద సిద్ధపడిన కూర్చోకుండా ఎంత పడుకుంటూ తెచ్చమని మా ప్రభుత్వం ఇస్తుకొస్తే ప్రస్తుతమైన నామన అడిగి పెట్టుకుని ప్రతిష్టం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం వరకు కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.